బాస్, హన్ష్ దొరికాడు. తను ముంబైలోనే ఉన్నాడు. బక్షీ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. నా కొడుకు బ్రతికే ఉన్నాడా? నా కొడుకు బ్రతికే ఉన్నాడు. 20 ఏళ్ళు నా కొడుకు కోసం ఎంత పరితపించానో నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు నేను తన్ని కలిసినప్పుడు మనం తనని కలవలేం వినిత. తను డాన్ సంజయ్ నాయక్ కొడుకు ఎవరికైనా తెలిసిందంటే వాడి ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. కొంచెం ఓపిక పట్టావు. టైం వచ్చినప్పుడు చెప్తాం, సరేనా? గోపాల్, నీళ్ళు తీసుకురా, నీళ్ళు. ఏం జరిగింది ఇక్కడ? మిషన్ ఎందుకు ఆపావు? నీ బాబుదా ఏంటి? సార్, ఇతని పరిస్థితి చూడండి. మిషన్ ఆఫ్ చేయకుండా ఉండుంటే ఇతను చనిపోయేవాడు. మిషన్ ఎందుకు చేయి పెట్టాడు? ఇలా చేతులు కాళ్ళు పెట్టి డబ్బులు కొట్టేయటం పాత పద్ధతి. సార్, ఈ చేతులతో పనిచేస్తేనే అతని ఇల్లు గడుస్తుంది. తన చెల్లి ట్రీట్మెంట్ తనే చూసుకుంటున్నాడు. అయినా సరే ఏ పేదవాడు ఇలా చేస్తాడు చెప్పండి? ఎవరికైనా అంశ్ మన కొడుకని తెలిసిందంటే మన శత్రువులు ఖచ్చితంగా వాడిని కాల్చి చంపేస్తారు. వాడు కూడా వాడి నాన్నలా మొండోడు. ఈ అవమానాల్ని కొన్ని రోజులు భరిస్తాడు. ఎరా రే, యూనియన్ లీడర్ అవ్వాలనుకుంటున్నావా? వెళ్ళి పని చూసుకో, లేదంటే నీ కాలు కూడా ఎరక్కొడతాను. తర్వాత మీ ఇద్దరు సిగ్నల్ దగ్గర అడుక్కోవచ్చు. వెళ్ళండి, ఏం చూస్తున్నారో వెళ్ళండి. ఇప్పుడు చెల్లెల ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి? నువ్వేం దిగులు పడుకో. చిన్న నే చేతికి దెబ్బ తగిలింది, కానీ పెద్ద నే చేతిలో ఇంకా దమ్ అలాగే ఉంది. నేను నీకు చెల్లికి కలిపే ట్రీట్మెంట్ చేస్తాను. నువ్వు చేస్తున్న సహాయం. దెబ్బలు తింటావా? నాకు అమ్మా నాన్న కుటుంబం ఎవ్వరూ లేరు. నాకున్న ఫ్యామిలీ మీరు మాత్రమే. మీరందరూ నా కుటుంబం. అలా అయితే ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇల్లుల్లా ఉండాలి కదా. ఈ విషయం మీ మేనేజర్ అర్థం చేసుకోకపోవచ్చు. ఓరి అవ్వకండి. బక్షీ సార్తో నేను మాట్లాడతాను. దేవ్కి అతను చెల్లెలు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నీ ఫ్యాక్టరీ భరిస్తుంది. మేడం, మీరు? నా పేరు శాలిని సక్సేనా, మిస్టర్ బక్షీకి కొత్త సెక్రటరీని. ఇంకా ఈ రోజు నుంచి మీ అందరి ఫ్రెండ్ని. ఇదిగోండి, డబ్బులు తీసుకోండి. బయట కంపెనీ వ్యాన్ ఉంది, ముందు హాస్పిటల్కి వెళ్ళండి. ముందు సెక్రటరీ కంటే మేడం చాలా మంచిది. అందంగా ఉంది, పైగా వర్కర్స్ మీద ప్రేమ కూడా ఉంది. ఎందుకో తెలియట్లేదు, పరిచయం లేని తనని నమ్మాలనిపిస్తోంది. అసలు నీకేమైంది అంచ్? గాయ్స్, ఈ రోజు ప్రపంచంలోనే అందమైన అమ్మాయికి పుట్టినరోజు. అందరూ హ్యాపీ బర్త్డే పాడాలి. త్వరగా రండి. ఏ హీరో ఇలా రా. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. మీకు హ్యాపీ లాంటి బర్త్డే మేడం. మీరు ఈ సంవత్సరాలు జీవించాలి ఇదే అందంతో పాటు. థ్యాంక్ యూ గాయ్స్. రాజేష్, కార్లో స్వీట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. చాక్లెట్స్ కూడా. చెప్పాలంటే వీళ్ళకి స్వీట్సే ఎక్కువ. ఓ మై గాడ్, హూస్ దిస్ సాడ్ పర్సన్? యూ. నా బర్త్డే రోజు ఇలాంటి వాళ్ళని తీసుకురావద్దు. నా బర్త్డే వైబే పోతుంది. మేడం, ఇతనికి మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడే దెబ్బ తగిలింది. పైగా ఇవాళ మీ పుట్టినరోజు కాబట్టి ఇతనికి ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వండి. ఇంతకీ ఇది ఆర్డరా రిక్వెస్టా? ఎందుకంటే నైనా బక్షి ఎవరి దగ్గర ఆర్డర్ తీసుకోదు, అర్థమైందా? మరి మీలాంటి పేదవాళ్ళ దగ్గర అస్సలు తీసుకోదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఈ ఫ్యాక్టరీలో పని చేయగలవా లేవా అని నేను చూడాలనుకుంటున్నా. సో కమాన్, నీ విశ్వాసాన్ని చూపించు. నేను ఇంప్రెస్ అయ్యేలా నా గురించి ఏదైనా చెప్పు. మేడం, అబద్ధాలు చెప్పి ఇంప్రెస్ చేయడం నాకు చేత కాదు. ఒకవేళ మీరు గనక ఈరోజు ఇతనికి హెల్ప్ చేస్తే మీ పుట్టినరోజుని వీడి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పటి వరకు నా దగ్గర ఎవ్వరు ఇలా మాట్లాడలేదు. బహుశా ఇప్పటివరకు ఒక్క పేదవాడిని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదేమో. ఇప్పుడు చేయండి. ఫైన్. మీలాంటి వాళ్ళు మేం పారేసిన ముక్కలతో ఎలా బ్రతుకుతారో చూపించు. కింద పడిన స్వీట్స్లు తీసుకొని తిను. ఆ స్వీట్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ చెప్పు. లేదంటే నువ్వు నీ సాడ్ ఫ్రెండ్ ఈ ఫ్యాక్టరీలో రేపటి నుంచి కనిపించరు, అర్థమైందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.